ఈరోజు 10th క్లాస్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరికీ ముందస్తు శుభాకాంక్షలు. అలాగే గత సంవత్సర కాలంగా అటు ప్రభుత్వం చేపట్టినటువంటి యాక్షన్ ప్లాన్ విషయంలో కానీ, అలాగే సొంత యాక్షన్ ప్లాన్లో కానీ నిరంతరం విద్యార్థి యొక్క అత్యున్నత మార్కులు రావడానికి కృషి చేసినటువంటి నా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కొత్త సిలబస్సు, 4 పుస్తకాలు, డెప్త్గా ఉన్నటువంటి పాఠ్యాంశాలు, కన్ఫ్యూజ్లో క్లిష్టంగా ఉన్నటువంటి అత్యంత కఠినంతో కూడినటువంటి సిలబస్ని కూడా ఛేదిస్తూ విద్యార్థుల కోసం నిరంతరం కష్టపడి పనిచేసి వాళ్ళకి మంచి మార్కులు సాధించడానికి ఈరోజు అవకాశం వచ్చేలా చేసినటువంటి ఏపీ సోషల్ స్టడీస్ ఫోరం, అలాగే రాష్ట్ర విద్యాశాఖలో భాగమైనటువంటి ఎస్సీఆర్టీ రూపొందించినటువంటి బ్లూ ప్రింట్ నుండి, మోడల్ పేపర్స్ నుంచి, మెటీరియల్స్ నుంచి ఎక్కడ కూడా పిల్లలు టెన్షన్ పడకుండా ఈరోజు ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత ఓ సింతేనా అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది. ఈరోజు అందరు కూడా గత నెల రోజులుగా సోషల్ స్టడీస్ హెల్ప్ లైన్ పేరుతో నేను ప్రత్యేకించి చేసినటువంటి కార్యక్రమానికి వచ్చిన విశేష స్పందన, విద్యార్థుల యొక్క సందేహాలు నివృత్తి చేస్తూ, అలాగే ఈరోజు వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ కాల్స్, సంతోషంతో వస్తున్న కాల్స్ చూస్తుంటే చాలా ముచ్చటేసింది. ఆ ముచ్చట్లో భాగంగా ఇంక మరింత విద్యార్థులకి సహకారం అందించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రాబోతున్నాను. అయితే ఇక్కడ ఈరోజు సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి పేపర్ని ఒకసారి రివ్యూ చేద్దామనే ఉద్దేశం మీద అసలు ఎలా ఉంది పేపర్. కొంతమంది ఏంటంటే చాలా ఈజీగా ఉంది, డి గ్రేడ్ స్టూడెంట్ కూడా 100 వస్తాయి అంటున్నారు. లేదు, కొంతమంది ఏబీసీలు వరకు పరిమితం అంటారు, కొంతమంది ఏ గ్రేడ్ వాళ్ళు బాగా రాయగలరు అని అంటారు. ఇదేంటో చూద్దాం ఒకసారి, ఎక్కడ ఎలా ఉందో ఒకసారి రివిజన్ చేద్దాం. ఇందులో 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 12 మార్కులు కూడా చాలా తేలికైనటువంటి ప్రశ్నలే వచ్చినాయి, మనం అన్నీ ఊహించుకున్నటువంటివే. అందులో వేర్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ హెల్డ్, ఇది ఫస్ట్ యూనిట్ నుంచి ఇవ్వడం జరిగింది. హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్, ఇది కూడా ఫస్ట్ యూనిటే. అలాగే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ యూజ్డ్ బాక్సైట్ యాజ్ ఎ న్యూ రా మెటీరియల్, అల్యూమినియం స్మెల్టింగ్, సిమెంట్, పేపర్, స్టీల్. ఆప్షన్ మనకు తెలిసిందేదా, అల్యూమినియం అనేసి. అలాగే హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ యంగ్ ఇటలీ, జోసెఫ్ మాజిని. ఇన్ విచ్ ఇయర్ డిడ్ గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ బిగిన్ 1929. అలాగే ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అలాగే మ్యాచింగ్ ఇచ్చారు, డిఫెన్స్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్. అలాగే కాంకరెంట్ లిస్టు, స్టేట్ లిస్టు, యూనియన్ లిస్ట్ ఇచ్చాడు. అలాగే హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ షెడ్యూల్డ్ లాంగ్వేజ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, 22. అలాగే ఫైండ్ అవుట్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్, అన్ని నేషనల్ పార్టీస్ ఇచ్చాడు, ఒక్కడు మాత్రం స్టేట్ పార్టీ ఇచ్చాడు, రీజనల్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ద కన్సిడర్డ్ టు క్యాలిక్యులేట్ హెచ్డిఐ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఏమేమి ఉంటాయంటే పైవన్నీ కూడా పెర్ క్యాపిటల్ ఇన్కమ్, లిటరసీ లెవెల్, అలాగే హెల్త్ స్టేటస్ కూడా. అలాగే 11th యూనిట్ ఫ్లాట్ ద బిలో ఇన్ఫర్మ్ ఆన్ ద బార్ గ్రాఫ్ ఏమన్నారు, ఇది చాలా ఈజీగా పిల్లలు వేయగలుగుతారు. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ ద వెస్ట్ టు ఈస్ట్ అని అడిగాడు. అంటే వెస్ట్ వచ్చేటప్పటికి అమెరికా, నెక్స్ట్ ఇంగ్లాండ్, నెక్స్ట్ చైనా, నెక్స్ట్ జపాన్. ఇవి 12 చాలా తేలిక, అంటే కళ్ళు మూసుకొని మ్యాప్ పాయింటింగ్ అయితే మ్యాపింగ్ స్కిల్స్ ఏవైతే మనం చెప్పామో డెప్త్గా అవే వచ్చాయి, చాలా ఈజీగా ఉంది. ఈ 2 మార్క్స్కి వచ్చేటప్పటికి వాట్ ఆర్ ద బేసిక్ ఇండస్ట్రీస్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇది మొన్ననే ప్రాక్టీస్ అయ్యాం, ప్రీ ఫైనల్ కూడా వచ్చినట్టు ఉంది. 2 ఎగ్జామ్స్ పెట్టడం వల్ల కూడా ప్లస్ అయింది ఇక్కడ. నెక్స్ట్ రీడ్ ద మ్యాప్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. ఇండియా మ్యాప్ ఇవ్వడం జరిగింది, అందులో ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద కాండ్లా పోర్ట్ లొకేటెడ్, పెద్ద మ్యాప్ ఇచ్చి ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చాడు, కాండ్లాని చూపించి, గుజరాత్లో. చూడండి, 1 మార్క్ 2 మార్క్స్ కోసము ఇచ్చాడు ఇది. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేటప్పటికి రైట్ నోట్ ఆన్ ద ఎఫెక్ట్ ఏ గ్రేట్ డిప్రెషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ. గ్రేట్ డిప్రెషన్ వల్ల ఇండియన్ ఎకానమీపై ఎటువంటి ప్రభావం చూపించింది. ఈ ప్రశ్న అంత ఈజీ కాదు,
ఖచ్చితంగా ఇక్కడ 2 మార్క్స్కి ఇక్కడ కొద్ది కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్లో ఇది ఒకటి. నెక్స్ట్, ద ఫైట్ ఫర్ స్వరాజ్ ఈజ్ ఎ ఫైట్ ఫర్ లిబర్టీ కామెంట్. ఇది కూడా అంత ఈజీ కాదు కాబట్టి 2 మార్క్స్కి ఇచ్చాడు కాబట్టి పెద్ద సమస్య కాదు. కానీ అలాగే 17th క్వశ్చన్కి బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఇందులో క్యాస్ట్ బేస్ చేసుకుని ఒక పెద్ద టేబుల్ ఇది ఇచ్చాడు. ఇందులో సింపుల్ ఒకటే క్వశ్చన్, ఇన్ విచ్ ఏరియా ఈజ్ ద పావర్టీ హై, మెన్షన్ వన్ రీజన్. ఇన్ విచ్ ఏరియా, ఏ ఏరియాలో పావర్టీ ఎక్కువగా ఉంది, దానికి రీజన్ రాయమన్నాడు. అది 1 మార్క్, ఇది 1 మార్క్. ఇది ఈజీగా ఉంటుంది. అందుకే మనం టెక్స్ట్ బుక్లో వెనక క్వశ్చన్స్ ఒక్కటే రాసేయడం కాకుండా గైడ్ చూసి రాయించడము, ప్రాక్టీస్ చేయించడమో కాకుండా టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా బార్గ్రాఫ్లు, టేబుల్స్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్, అదే మ్యాపింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఫొటోస్ అంటే పిక్చర్స్ అన్నీ కూడా వాళ్ళు ఫాలో అయినట్టు మనం చేయాల్సిందే. నెక్స్ట్, హౌ కెన్ యూ సే ద ఇండియా ఈజ్ ఫెడరల్ కంట్రీ. ఫెడరల్ కంట్రీ ఇండియా ఎందుకు అయింది, ఎందుకు పిలువబడుతుంది? ఇది ఈజీ. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై గ్లోబలైజేషన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. గ్లోబలైజేషన్ అంటే ఏమిటి అంటూ దానికి సొంతంగా రాయమన్నారు. నెక్స్ట్, సజెస్ట్ ఎనీ 2 మెజర్స్ టు కన్జ్యూమర్స్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఎక్స్ప్లోయేషన్. అలాగే 4 మార్క్స్ వచ్చేటప్పటికి 8 ప్రశ్నలు ఇచ్చాడు. ఇందులో హౌ హ్యావ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్టెడ్ ద డిప్లేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫ్యోనా, ఎక్స్ప్లెయిన్. ఇది చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, సాంప్రదాయేతర వనరులు. అలాగే ఇక్కడ కూడా మ్యాప్ ఇచ్చాడు, ఎట్లీ మ్యాప్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కంట్రీ షోన్ ఇన్ ద మ్యాప్. అలాగే హూ బికమ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్టర్ యూనిఫికేషన్, విక్టర్ ఎమాన్యుయల్. అలాగే 24 క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ మెంట్ బై ప్రోటో ఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ ముందు అందని ఇది ఆల్రెడీ ఇంతకుముందే ప్రాక్టీస్ చేయించడం జరిగింది. అలాగే ఫ్లాట్ ద బిలో ఇన్ఫర్మేషన్ బార్గ్రాఫ్ వేయమన్నారు. ఇది బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్ ఇచ్చాడు. దోస్ హూ సే ద దేర్ ఓట్ మేక్స్ డిఫరెన్స్ 66, 67, 75, 50 బార్గ్రాఫ్ చాలా ఈజీగా వేస్తుంది. స్టేట్ హౌ క్యాస్ట్ ఇన్ ఈక్వాలిటీస్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ఇండియా, కుల అసమానతలు. వై ఈజ్ ద ఇష్యూస్, ఇది 26 క్వశ్చన్ సొంత మాటలో రాయగలగాల. ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ అనేది అంత అసమస్య కాదు, ఇక్కడ కొద్దిగా ఇబ్బంది. నెక్స్ట్, వై ఈజ్ ద ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఇంపార్టెంట్ ఆఫ్ డెవలప్మెంట్, ఇది రెగ్యులర్ క్వశ్చన్. ఇది రైట్ ఎనీ 4 స్లోగన్స్ ఆఫ్ కన్జ్యూమర్ రైట్స్. కన్జ్యూమర్ రైట్స్ సంబంధించి రైట్స్ అడగలేదు, ఇక్కడ స్లోగన్స్ అడిగాడు. అది కొద్దిగా చూసుకోవాలి. నెక్స్ట్ 8 మార్క్స్కి వచ్చేటప్పటికి 29th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్. అంటే బహుళార్థ సాధక పథకాల వల్ల, అంటే బాక్రా నంగల్ కానీ, హీరాకుడ్ కానీ, శ్రీశైలం కానీ, లేదా తుంగభద్ర కానీ, ఏమన్నా కానీ వీటి వల్ల అడ్వాంటేజెస్ మాత్రమే రాయాలి. అంటే 8 పాయింట్స్ రాయగలగాలి ఇందులోన. అంటే ఇక్కడ పాయింట్ దగ్గర దొరికిపోతారు. అంటే మనం చాలా ఈజీ అనుకుంటాం కానీ క్వశ్చన్స్ మార్క్స్ వేసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్ దగ్గర పాయింట్స్ అంతగా దొరకవు. ఎక్స్ప్లెయిన్ ద ఇనిషియేటివ్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు ఇంక్రీజ్ ద అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఇది ఒకటి, ఇది సొంత మాటలో రాయొచ్చు ఇది. కానీ 30th క్వశ్చన్కి 2 పేరాలు ఇచ్చాడు. ఒకటి మహాత్మా గాంధీకి సంబంధించింది, రెండోది గోటన్బర్గ్ సంబంధించి ప్రింట్ కల్చర్ అనుకుంటా. ఈ 2 ఇచ్చాడు. ఈ రెండింటిని ఎక్స్టెన్షన్ చేస్తూ ఓన్ వర్డ్స్లో రాయడం అంటే ఖచ్చితంగా ఒరిజినల్గా పేపర్ చూసినట్టయితే ఇక్కడ మార్కులు ఈ 30th క్వశ్చన్ ఖచ్చితంగా కష్టమైనదే, సింపుల్గా చెప్పాలంటే. 31 క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఎనాలిసిస్ ఇచ్చాడు, ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్కి సంబంధించి. అంటే ఏం రాయమన్నాడు, ఎనాలిసిస్ ద ఫాలోయింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని ఎనాలిసిస్ రాయాలి, సొంత మాటల్లో రాయగలగాల. ఇది కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా రాయడం అనేది కొద్దిగా ఇబ్బందే. నెక్స్ట్ రెండో ఎనాలిసిస్ సంబంధించి సోర్సెస్ ఆఫ్ ద క్రెడిట్ పేర్ 1000 ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా ఇన్ 2012. ఇది కూడా సొంత మాటలో రాయాలి, అంటే పూర్తిగా అవగాహన రావాలి ఈ టేబుల్ మీద. నెక్స్ట్ 32 క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్
డెమోక్రసీస్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఆఫ్ ద మొన్న ప్రీ ఫైనల్కి క్వశ్చన్ ఇచ్చున్నాడు. స్టేట్ ద వేరియస్ ఫంక్షన్స్ పొలిటికల్ పార్టీస్ పెర్ఫార్మ్ ఇన్ డెమోక్రసీ. ఇది సొంత మాటల్లో రాయొచ్చు. 32వ క్వశ్చన్. 33వ ప్రశ్న వచ్చేటప్పటికి మ్యాప్ అత్యంత తేలిగ్గా ఇచ్చాడండి. ఇందులో ఇండియా మ్యాప్ సంబంధించి రివర్ నర్మదా, బెంగళూరు, లక్షద్వీప్ ఐలాండ్స్, బే ఆఫ్ బెంగాల్ ఒక దాంట్లో, బిలో రివర్ ఇండస్, విశాఖపట్నం, చెన్నై, ఉత్తరాఖండ్. అలాగే వరల్డ్ మ్యాప్ వచ్చేటప్పటికి జర్మనీ, చైనా, అమెరికా, ఈజిప్ట్ ఒక దాంట్లో, బ్రిటను, జపాన్, బ్రెజిల్, రష్యా దేశాలు ఇస్తాయి డైరెక్ట్గా. కాబట్టి మ్యాప్ 8 మార్కులకు ఒక్క మ్యాప్ పాయింట్ కూడా పోయే అవకాశం లేదు. ఇక్కడ పోయే మార్కులు అంటే ఎక్కడ పాస్కి డోకా లేదు. ఈ పేపర్ 50-70 మార్క్స్కి డోకా లేదు. అంటే ఇక డి గ్రేడ్ నో ప్రాబ్లం, సి గ్రేడ్ నో ప్రాబ్లం, బి గ్రేడ్ నో ప్రాబ్లం. కానీ ఏ గ్రేడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 100కి 100, 95 దాటాలి అని అనుకునే వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే క్వశ్చన్స్. ఒకటి కామెంట్ రూపంలో ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో 30వ క్వశ్చన్, నెక్స్ట్ 31వ క్వశ్చన్. అంటే ఎనాలిసిస్ రాయాలంటే సొంత మాటలో రాయడం అనేది అంత ఈజీ కాదు. నెక్స్ట్ ఇక్కడ కామెంట్ అని ఒకటి ఇచ్చాడు ఇందాకనే, ద ఫైట్ ఫర్ స్వరాజ్ ఈజ్ ఫైట్ ఫర్ లిబర్టీ. అది కూడాను కొద్దిగా ఇబ్బందికరమైంది. మిగతావన్నీ కూడా అంటే ఒక 10 మార్క్స్ వరకు కొద్దిగా కష్టంగా ఉంది. మిగతా 90 మార్క్స్ కూడా చాలా ఈజీ, పాస్కు డోకా లేదు. అంటే అలా రాకపోతే ఏమో చెప్పలేం. కానీ టీచర్ పడిన కష్టానికి ఇబ్బంది లేదు, స్టూడెంట్ పడిన కష్టానికి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా మీకు కూడా ఇంకో విషయం చెప్తున్నాను. నెక్స్ట్ 10th క్లాస్ పిల్లల కోసం మీరు ప్రతి లెసన్ కూడా మీరు వినడానికి రెడీగా ఉండండి. టీచర్స్కి మీకు కూడా చెప్తున్నాను, మీ స్టూడెంట్స్కి వీడియోలు షేర్ చేయండి. ఈ సమ్మర్లో అంటే వాళ్ళకి జూన్ 12 స్కూల్ రీఓపెనింగ్ అయ్యేలోపే కొన్ని లెసన్స్ అందజేయడం నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సహకరించండి పిల్లలకి. ఎందుకంటే నాకు సొంతంగా నేను ఈరోజు ఆలోచిస్తుంది ఏంటంటే, ఈరోజు వందలాది మంది కాల్స్ హెల్ప్ లైన్ ద్వారా నేను సహకారం అందించిన తర్వాత వాళ్ళు వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ వాళ్ళ ఫోన్ కాల్స్ వచ్చిన తర్వాత మరింత ఉన్నతంగా మనం పనిచేయాలని చెప్పేసి నాకు చాలా సంతోషంగా వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.